నిజంగా పరమేశ్వరుడే వారికి వాళ్ళు కూడా లీనమై వారితో తీయించిందని నేను అనుకుంటున్నా మూవీ చూసిన తర్వాత ఆవహించారు. కావున సినిమాలు ఎవరు కమర్షియల్గా తీస్తూ ఉంటారు, అది వాళ్ళ వృత్తి వాళ్ళ ఆలోచన, అది చాలామంది తీయాల్సిందే కూడా. కానీ ఈ సినిమా ఏదో డబ్బు సంపాదించాలనో కమర్షియల్గా మాత్రమే ఆలోచించాలని తీసిన సినిమా కాదు. ఈ సినిమా తీయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే సనాతన ధర్మం చూస్తే నువ్వు అందరు చూస్తారా చూడరా, దీని మీద ఏమవుతుందో అని చెప్పి చాలా ఆలోచించేటువంటి ఈ సందర్భంలో ఇలా బోయపాటి గారు ధైర్యంగా నిజంగా ముందుకొచ్చి అఖండ 2 ద్వారా సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చూపెట్టే ప్రయత్నం చేశారు. ఇలా ఈ దేశం మీద అనేక దాడులు జరిగినాయి, ఈ సనాతన ధర్మం మీద దాడులు జరిగినాయి, ఈ సంస్కృతి సాంప్రదాయాల మీద దాడులు జరిగినాయి. కానీ అన్నింటినీ తట్టుకొని ఈ దేశం ఈరోజు నిలబడ్డదంటే, ఈ దేశ ప్రజలు నిలబడ్డారంటే ఇలా మనం నమ్ముకున్నటువంటి సనాతన ధర్మం అనేది గతం నుంచి చరిత్ర చెప్తున్నారు. కానీ చాలామంది ఆ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కానీ ఇలా అఖండ 2 ద్వారా ఆ చరిత్రను, భారతదేశ చరిత్ర నిరంతర చరిత్ర అనేది చూపెట్టే ప్రయత్నం చేశారు. ఇది చాలా గొప్ప విషయం. అందుకే బార్డర్లో దేశాన్ని సైనికులు రక్షిస్తే ఈ దేశ ప్రజలు మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి. దీన్ని ఇంకొక వాస్తవ విషయం చూపెట్టారు. అన్యాయం జరుగుతుంటే చూడడం కూడా తప్పే. అన్యాయం జరుగుతుంటే దాన్ని ఎదిరించిన వాడే నిజమైనటువంటి దేశభక్తుడు, ధర్మరక్షకుడు అనే విషయాన్ని కూడా చూపడం జరిగింది. వాళ్ళ డ్రగ్స్ విషయంలో కూడా సినిమా స్టార్టింగ్లోనే ఈరోజు దేశాన్ని పట్టి పెడుతున్నటువంటి ఒక సమస్య డ్రగ్స్, దాని గురించి మూవీ స్టార్ట్ చేసి ఇవాళ సనాతన ధర్మం వైపు తీసుకురావడం నిజంగా చాలా గొప్ప విషయం. ఇలా నిజంగా సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మామూలుగా తెలుసుకోవడము, వినడం కంటే అఖండ 2 చూడడం ద్వారా ఇవాళ మనం నిజంగా మన లోపల మనం ఇన్నోళ్ళు పొరపాటు చేసినాం, ఇన్నోళ్ళు ధర్మాన్ని గురించి తెలుసుకోలేకపోయినాం, ఈ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయలేకపోయినాం, ధర్మానికి ఆపద వచ్చినా కష్టం వచ్చినా నేను చూసి చూడనట్టు నాకెందుకులే అని వివరించడం చాలా తప్పు. ఇన్ని రోజులు నా జీవితాన్ని, నా సమయాన్ని వృధా చేసుకున్నా, కనీసం ఇప్పటి నుంచైనా ఈ మిగిలిన జీవితాన్ని కూడా ఈ ధర్మానికి అర్పించాలి, ధర్మం కోసం పనిచేయాలి, ఈ దేశం కోసం పనిచేయాలని చెప్పి 100 తప్పకుండా ఆలోచన తెప్పించేటువంటి మూవీ అఖండ 2. చాలా గొప్ప మూవీ. అందుకే ఇలా వ్యాక్సిన్ విషయం చేయాలి.